ప్రపంచం యోధుల గురించి చాలా కథలు చెప్తుంది. దేశం కోసం యుద్ధం చేసిన వాళ్ళ గురించి, ప్రజల కోసం పోరాడిన వాళ్ళ గురించి, చరిత్రను మార్చిన వాళ్ళ గురించి. కానీ ప్రతి ఇంట్లో ఒక యోధుడు ఉంటాడు. అతని యుద్ధాన్ని ఎవరూ చూడరు, అతని గాయాలను ఎవరూ అడగరు, అతని త్యాగాలకెక్కడా పతకాలు రావు. ఆ యోధుడి పేరు నాన్న. ప్రతి ఉదయం నాన్న ఇంటి నుంచి బయలుదేరేది కేవలం ఉద్యోగానికి కాదు. ఎండైనా, వానైనా, అలసటైనా, అనారోగ్యమైనా కుటుంబం కోసం ఒక యుద్ధానికి వెళ్తాడు. అతని మనసులో ఒకటే ఆలోచన: నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబానికి ఏ లోటు రాకూడదు. కుటుంబం కొత్త బట్టలు కొనకపోయినా పిల్లల స్కూల్ ఫీజు మాత్రం కట్టేస్తాడు. తన కోరికలను వాయిదా వేసుకున్నా పిల్లల కోరికలను మాత్రం నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. తన కష్టాన్ని ఇంటికి తీసుకురాడు, తన బాధను ముఖంలో చూపించడు. ఎందుకంటే అతను ఏడిస్తే తన కుటుంబం బలహీనపడుతుందని అతనికి తెలుసు. అందుకే బయట ప్రపంచంతో ఓడిపోయినా ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు మాత్రం చిరునవ్వుతో వస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు మనకు కావాల్సింది అడిగాం, నాన్న ఇది కావాలి, నాన్న అక్కడికి తీసుకెళ్ళు, నాన్న నాకు అది కొనిపెట్టు అన్నాం. కానీ ఒక్కరోజైనా మనం అడిగామా, నాన్న నీకేమి కావాలి అని అడిగినా? అతను చెప్పడు. ఎందుకంటే అతనికి కావాల్సింది పెద్దగా ఏమీ ఉండదు. తన పిల్లలు నవ్వుతూ ఉంటే చాలు, తన కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, అదే అతని విజయం. నాన్న ప్రేమ అమ్మ ప్రేమలా బయటికి కనిపించకపోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేసే ప్రతి క్షణం అదే అతని ప్రేమ. తన కష్టం కనిపించకుండా మన సుఖాన్ని కాపాడే మనిషి నాన్న. తన కన్నీళ్లు దాచుకుని మన కన్నీళ్లు తుడిచే మనిషి నాన్న. తన కలలను పక్కన పెట్టి మన కలలకు రెక్కలిచ్చే మనిషి నాన్న. ప్రపంచం అతన్ని గొప్ప యోధుడిగా గుర్తించకపోవచ్చు, కానీ ప్రతి కుటుంబం వెనుక నిశ్శబ్దంగా యుద్ధం చేస్తున్న ఒక మనిషి ఉంటాడు. ఆ యోధుడికి ఆయుధాలుండవు, అతని ఆయుధం బాధ్యత. అతని బలం కుటుంబంపై ప్రేమ, అతని లక్ష్యం పిల్లల భవిష్యత్తు. అందుకే మీ నాన్న మీతో ఉన్నప్పుడు ఒక్కసారి దగ్గరికెళ్ళండి, చేతిని పట్టుకోండి. నాన్న, నువ్వు మా కోసం పడుతున్న కష్టం నాకు తెలుసు అని ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే మన కోసం జీవితాంతం పోరాడిన ఆ యోధుడు ఇలా మన దగ్గర నుంచి కోరుకునేది డబ్బు కాదు, బహుమతులు కాదు, కొంచెం ప్రేమ, కొంచెం గౌరవం, ఒక్క నిజమైన కౌగిలి. ఇలా ప్రపంచానికి అతను ఒక సాధారణ మనిషి కావచ్చు, కానీ అతనే ప్రపంచం. ఈ ప్రపంచమెరుగని యోధుడు, ఎవరూ గుర్తించని కార్మికుడు అతనే నాన్న.